హాయ్ ఫ్రెండ్స్. భారతదేశం ధర్మభూమి, దేవభూమి. ధర్మం అనేది ఎటర్నల్, అంటే ఆద్య అంతాలు లేనిది. ఇదే సనాతన ధర్మం. ఆది అంతాలు లేనిది, శాశ్వతమైనది, శాశ్వతమైన మార్గం. ఎంతో పురాతనమైనదైన నిత్య నూతనంగా కనపడేది. ఇదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి ఆలవాలమైనది కనుక ఈ దేశాన్ని ధర్మభూమి అంటారు. సాక్షాత్తు దేవతలే ఈ నేలపైన నడిచారు. ఇంతటి గొప్ప ధర్మభూమి కనుకే దేవతలు సైతం ఈ నేల మీద నడిచారు. కనుకే ఈ భరత భూమిని దైవభూమి అంటారు. దేవతలు మన భారతీయ సంస్కృతిలో ఎంతోమంది దేవతలున్నారు. మనకి మొత్తం 33 కోట్ల మంది దేవతలున్నారని, ఆ దేవతల్నే మనం ఆరాధిస్తున్నామని ఎన్నో వందల ఏళ్లుగా మన భారతీయులలో ఈ విశ్వాసాన్ని నమ్ముతూ వస్తున్నారు. అసలు నిజంగా దేవతలు అంటే ఎవరు? నిజానికి అంతమంది దేవతలు ఉన్నారా? దేవతలు మొత్తం ఎంతమంది? వారి పేర్లేమిటి? వారి వెనుకున్న రహస్యం ఏంటి? అలాగే మిగిలిన అన్ని మతాలలో కేవలం ఒకటే దైవం. కానీ మన సనాతన ధర్మంలో మాత్రం ఎందుకు ఇంతమంది దేవతలను మనం పూజిస్తున్నాం? ఇటువంటి ఎన్నో ప్రశ్నలను, రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దేవతలు అంటే ఎవరో తెలుసుకుందాం. అసలు దేవతలు అంటే అర్థం, దేవత అనే పదానికి దివ్యత్వం కలది అని అర్థం. ఈ సమస్త విశ్వంలో ప్రతి అణువుకు కూడా ఒక దివ్యత్వం ఉంటుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు కూడా ఏదో ఒక దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. దానికంటూ ఒక గుర్తింపు, ఒక ఉన్నతమైన స్థానం ఉంటుంది. కాబట్టి దానిని దివ్యమైనదిగా భావిస్తాం. దివ్య చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ సృష్టిలో అందరిలోనూ అంతటా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ దేవతలు కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే. మనం పూజించే ఈ దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క శక్తులు. ఈ దేవతలందరూ ప్రకృతి శక్తులు. ప్రకృతిలోని ఈ దివ్య శక్తులనే మన ఋషులు గుర్తించి దేవతలుగా భావించి పూజించారు. సో దీన్ని బట్టి దేవత అంటే ఉన్నతమైనది అని, దివ్యత్వం కలిగింది అని మనకు అర్థమవుతుంది. అసలు నిజంగా ఈ దేవతలు 33 కోట్ల మంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే నిజానికి దేవతలు 33 కోట్ల మంది లేరు. సంస్కృతంలో కోటి అంటే అర్థం ఒక విధమైనది లేదా ఒక రకము అని అర్థం, ఉన్నతమైనది అని కూడా అర్థం. దీన్ని బట్టి అంటే 33 కోటి దేవతలు అంటే అర్థం 33 కోట్లు అని కాదు, 33 విధములైన ఉన్నతమైన శక్తులు అని మనకు అర్థమవుతుంది. ఈ 33 కోటి దేవతల్నే మన వాళ్ళు 33 కోట్ల దేవతలుగా చెప్తున్నారు. ఈ 33 కోట్ల మంది దేవతలకు సంబంధించిన ప్రస్తావన తైత్తరీయ ఉపనిషత్తు అధ్యాయం 8 1వ మంత్రంలో మనకు కనిపిస్తుంది. తరువాత బృహదారణ్యక ఉపనిషత్తు 3:9-1లో కూడా ఈ 33 కోట్లు అనేది తప్పని, భగవంతుని యొక్క ప్రధాన స్వరూపాలుగా 33 రకాల దేవతలు ఉన్నారు అని ప్రస్తావించింది. యాజ్ఞవల్క్య ఋషి భగవంతుడు ఒక్కడే అని, కానీ అతనికి అనేక పేర్లు మరియు అనేక రూపాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే అథర్వణ వేదం, ఋగ్వేదం మొదలైన అనేక ఇతర వేదాలలో కూడా 33 రకాల దేవతల గురించిన ప్రస్తావన మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరు? ఆ దేవతల పేర్లేమిటో తెలుసుకుందాం. 33 కోటి దేవతలలో మొదటివారు అష్టవసువులు. అష్టవసువులు అంటే 8 మంది వసువులు లేదా వసుదేవతలు అని అర్థం. ఈ అష్టవసువులలో మొదటిది ప్రభాస అంటే ఆకాశం, రెండవది ధర అంటే భూమి, మూడవది ఆపహ అంటే నీరు, నాలుగవది అనల అంటే వాయువు, ఐదవది అనిల అంటే అగ్ని, ఆరవది సోమ అంటే చంద్రుడు, ఏడవది ప్రత్యూష అంటే సూర్యుడు, ఎనిమిదవది ధ్రువ అంటే నక్షత్రాలు. ఈ 8 మందిని అష్టవసువులుగా చెప్పబడుతున్నారు. 33 కోటి దేవతల్లో రెండవ వారు ఏకాదశ రుద్రులు. ఏకాదశ అంటే 11. ఈ రుద్రులు మొత్తం 11 మంది ఉన్నారు అని పేర్కొనబడింది. వారిలో మొదటివారు కపాలి, రెండవది పింగళ, 3 భీమ, నాలుగవది విరూపాక్ష, 5 విలోహిత, 6 అజపాద, 7 అహిరభ్రాత్య, 8 శాస్త, 9 శంభు, 10 చండ, 11 భవ. ఈ 11 మంది రుద్రులకు 11 మంది భార్యలు ఉన్నారు. వారు రుద్రుని యొక్క శక్తులు. వీరినే రుద్రానులు అంటారు.
ఈ రుద్రాణులు ధి, వృత్తి, ఉషాన, ఉమ, నియుత, సర్పిస, ఇల, అంబిక, ఇరావతి, సుధ మరియు దీక్ష. ఈ 11 మంది రుద్రాణులు 11 మంది రుద్రుల యొక్క శక్తులుగా చెప్పబడుతున్నారు. ఈ ముక్కోటి దేవతలలో 3వ వర్గం ద్వాదశాదిత్యులు. ద్వాదశ అంటే 12, ఆదిత్యులు అంటే సూర్యుడు. 12 మంది సూర్యులు ఉన్నారని, అంటే సూర్యుడు 12 రూపాలలో ఉంటాడని వారిని ద్వాదశాదిత్యులు అంటారని తెలియజేస్తుంది. ఈ ద్వాదశాదిత్యుల పేర్లు విష్ణు, ఆర్యమన్, ఇంద్ర, ఇతన్నే శక్రుడు అని కూడా పిలుస్తారు. త్వష్ట, వరుణ, దాత, భగ, సవిత్రుడు, వివస్వత, అంశ, మిత్ర, పూష. ఈ 12 మందిని ద్వాదశాదిత్యులుగా పేర్కొంటారు. ఇక్కడితోటి అష్టవశువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులతో కలిపి మొత్తం 31 మందిగా మనకు కనిపిస్తున్నారు. 33 కోటి దేవతలలో మిగతా 2 దేవతలు, ఒకరు ఇంద్రుడు మరియు ఇంకొకరు ప్రజాపతి. ఇప్పటి వరకు మనం ఈ 33 కోటి దేవతల పేర్లను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ దేవతల యొక్క విశిష్టత ఏంటో, ఆ దేవతల యొక్క శక్తిని గురించి, వారి ప్రాముఖ్యత గురించి, అలాగే ఆ దేవతల వెనుకున్న రహస్యం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అష్టవసువుల గురించి తెలుసుకుందాం. వసు అంటే అర్థం వాసము లేదా నివాసము. అంటే జీవుల యొక్క మనుగడకు అవసరమయ్యే ప్రదేశాలను వాసము లేదా నివాసముగా చెప్తారు. జీవులు నివసించడానికి ప్రధానంగా 8 ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయని, జీవులకు ఆవాసయోగ్యమైన ఆ 8 ప్రదేశాలను అష్టవసువులుగా పేర్కొన్నారు. ఈ అష్టవసువులు ప్రకృతిలోని వివిధ అంశాలను సూచిస్తారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు మరియు నక్షత్రాలు. ఈ అష్టవసువులు విశ్వంలో జీవన చక్రాన్ని నిర్వహించేవారు. వీరు జీవనానికి మద్దతునిస్తారు. భూమి ఒక శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ యొక్క నివాసం మరియు సూర్యుడు ప్రాణశక్తిని అందించడం ద్వారా జీవనానికి మద్దతునిస్తాడు. ఈ విధంగా అష్టవసువులు జీవుల యొక్క జీవన చక్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏకాదశి రుద్రుల గురించి తెలుసుకుందాం. రుద్ర అంటే రోధించడం లేదా బాధ అని అర్థం వస్తుంది. ప్రళయం సంభవించినప్పుడు ఈ రుద్రుడు ప్రళయకాల రుద్రుడై సమస్త విశ్వాన్ని లయం చేసేస్తాడు. అంటే విశ్వం మొత్తాన్ని లయం చేయడం ద్వారా బాధను కలిగించేవాడు కనుక ఆయన్ను రుద్రుడు అంటారు. ఈ రుద్రులను ఒక్కొక్క పురాణం ఒక్కో విధంగా పేర్కొంటుంది. ఉదాహరణకి విష్ణు పురాణంలో మన్యు, మను, మహాశ, మహన్, శివ, ఋతధ్వజ, ఉగ్రరేత, భవ, కామ, వామదేవ, ధృతవ్రతుడు అనే పేర్లతో రుద్రుడు కనిపిస్తాడు. ఇవి కాకుండా మహాభారతంలో ఒక విధంగా, అగ్నిపురాణం, శివపురాణం వంటి పురాణాలలో ఇంకొక విధంగా ఈ రుద్రుల పేర్లు కనిపిస్తాయి. దీనికి కారణం పురాణాలన్నీ కల్పభేదంతో రాయబడ్డాయి కనుక ఒక్కొక్క పురాణం ఒక్కో కల్పంలో జరిగిన విషయాలను వర్ణిస్తుంది. కాబట్టి ప్రతి పురాణము ఆయా కల్పాలలో రుద్రుల యొక్క ఆవిర్భావాన్ని బట్టి వారి పేర్లను వివరిస్తుంది. ఈ 11 మంది రుద్రులు మన శరీరంలోని 11 స్థానాలలో ఉన్నారని చెప్తారు. అవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మరియు 1 మనస్సు. ఇంతే కాకుండా ఈ రుద్రులను శరీరంలోని 10 రకాల ప్రాణశక్తులకు మరియు మనస్సుకు ప్రతీకగా సూచిస్తారు. మన శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు కానీ, లేదా శరీరంలోని అవయవాలు పనిచేయనప్పుడు కానీ, మరణ సమయంలో శరీరం నిర్జీవంగా మారినప్పుడు కానీ ఇది మనకెంతో బాధను కలిగిస్తుంది. ఈ విధంగా శరీరానికి బాధను కలిగిస్తున్నారు కనుక వారిని రుద్రులు అని పిలుస్తున్నారు. ద్వాదశాదిత్యులు. మనం అనుసరించే కాలమానం చాంద్రమానం. చాంద్రమానమైన సూర్యమానమైన ప్రతి కాలమానానికి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల కాలంలో ప్రకృతి వివిధ మార్పులకు లోనవుతుంది. సూర్యుడు కూడా వివిధ మార్పులతో ఈ 12 నెలలలో ఒక్కొక్క నెలలో ఒక్కో విధంగా ఉంటాడు. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంతో ఉండే సూర్యుడిని 12 రూపాలతో 12 పేర్లతో పిలిచారు. వాళ్ళని ద్వాదశాదిత్యులు అంటున్నాం. సూర్యుడు సమస్త జీవులకు ఆధారభూతమైన వాడు. సూర్యుడు లేనిదే ఈ భూమిపైన ఏ జీవి మనుగడ సాగించలేదు. జీవులందరి మనుగడకు సూర్యుడు, సూర్యరశ్మే కారణం. కావున సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా పూజిస్తున్నాం.
ఈ ఆదిత్యులు కాలాన్ని జయించిన వాళ్ళు. వీరే కాలాన్ని నడిపిస్తూ ఉంటారు. ఆ కాలంతో పాటే మనం కూడా నడుస్తున్నాం. సమస్త జీవులు కాలంతో పాటే నడుస్తున్నాయి. ఇలా సమస్త ప్రాణికోటికి ఆధారభూతమై సమస్త జీవులను నడిపిస్తున్నాడు కనుక సూర్యుణ్ణి దైవంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఇంద్రుడి గురించి కూడా తెలుసుకుందాం. ఇంద్రుడు అంటే అర్థం వర్షాలను కురిపించేవాడు అని. ఇంద్రుణ్ణి విద్యుత్ శక్తిగా కూడా వర్ణిస్తారు. ఎందుకంటే ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం విద్యుత్ శక్తికి సమానం. ఇంద్రుడు తన వజ్రాయుధంతోనే మేఘములను కొడతాడని, ఆ వజ్రాయుధం మెరుపు వంటిది అని, అది మేఘములను కొట్టి వర్షాలను కురిపిస్తుంది అని వేదాలలో ప్రస్తావించబడింది. మెరుపు కూడా ఒక విధమైన విద్యుత్ శక్తి. కావున ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం విద్యుత్ శక్తికి సమానమని, ఇంద్రుడు ఆ వజ్రాయుధంతోనే మేఘములను కొట్టి వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్తారు. కావున దీన్ని బట్టి ఇంద్రుడు శక్తి దేవత అని మనకు అర్థమవుతుంది. సమస్త జీవులన్నిటిలో కూడా విద్యుత్ శక్తి ఉంటుంది. విద్యుత్ శక్తి నాడీ ప్రచోదనాల రూపంలో, నర్వ్ ఇంపల్స్ రూపంలో జీవులందరిలో ఉంటుంది. ఇంద్రుడు శక్తి దేవత. వర్షము, మెరుపులు మరియు ఉరుములు, ఈ భూమిపై శక్తివంతమైన శక్తులన్నీ ఇంద్రునిచే నియంత్రించబడతాయి. ఇంద్రుడు సమస్త జీవులలో దాగి ఉన్న శక్తి. అందుకే ఇంద్రుణ్ణి విద్యుత్ శక్తిగా, శక్తి దేవతగా వర్ణిస్తారు. వర్షాలను కురిపించే దేవతగా చెప్తారు. ఇంద్రుడు దేవతలందరికీ రాజు. దేవతలందరికీ అధిపతి ఇంద్రుడే. అలాగే ఇంద్రుని యొక్క భార్య శచీదేవి. ఈమెనే ఇంద్రాణి అని కూడా పిలుస్తారు. ఇంద్రుని యొక్క సమస్త శక్తులన్నీ ఇంద్రాణి రూపంలో ఆయన పక్కనే ఉంటాయి. 33 కోటి దేవతలలో చివరివాడు ప్రజాపతి. ప్రజాపతి యజ్ఞస్వరూపుడు. యజ్ఞమే ప్రజాపతి. ఇక్కడ యజ్ఞము అంటే యజ్ఞగుండంలో అగ్నిని స్థాపించి చేసే యజ్ఞం మాత్రమే కాదు. ఈ సృష్టిలో మనం ఆచరించే సమస్త కర్మలు ఒక్కొక్క యజ్ఞానికి సమానమని భగవద్గీత మనకు తెలియజేస్తుంది. యజ్ఞములకు దేవత ప్రజాపతి. సమస్త కర్మలలో దాగున్న అంతర్లీన శక్తి కూడా ప్రజాపతే. ఈ సృష్టి రచనకు కూడా కారణమైన శక్తి ప్రజాపతి. అందుకే ప్రజాపతిని బ్రహ్మ అని కూడా పిలుస్తారు. ప్రజాపతి అంటే అర్థం సమస్త ప్రజలకు పతి అని. అంటే అన్ని జీవులకు ఆయనే అధిపతి. జీవులందరినీ తమ కర్మల ద్వారా ముందుకు నడిపిస్తున్న శక్తి ప్రజాపతి. అందుకే ప్రజాపతిని యజ్ఞస్వరూపుడిగా, యజ్ఞంగా వ్యవహరిస్తారు. ఈ విధంగా 33 రకాల దేవతలు జీవుల యొక్క మనుగడకు, ఈ విశ్వానికి, ఈ విశ్వంలోని జీవుల యొక్క మనుగడకు ఆధారభూతమై ఉన్నారు. వీరు ప్రకృతి యొక్క శక్తులు, పరమాత్మ యొక్క స్వరూపాలుగా చెప్పబడుతున్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా మనకు ఇంకా ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా అని ఆలోచించవచ్చు. ఆ దేవతలందరూ కూడా పరివార దేవతలు. మనకు వేదాల ప్రకారం ఈ 33 రకాల దేవతలు మాత్రమే ప్రధానంగా పరమాత్మ యొక్క స్వరూపాలుగా చెప్పబడ్డారు. మిగతా దేవతలందరూ కూడా ఈ దేవతల యొక్క పరివార దేవతలు. ఒక్కో దేవతకు ఒక్కో పరివారం ఉంటుంది. ఆ విధంగా ఈ 33 మంది దేవతల పరివార దేవతలే మిగతా దేవతలు. ఈ పరివార దేవతలతో కలిపి మనకు ఇలా ఎంతో మంది దేవతలు ఉన్నారు. వీరందరూ కూడా భగవంతుడి యొక్క వివిధ రూపాలు, పరమాత్మ యొక్క వివిధ శక్తులుగా వర్ణించబడ్డారు. వీరు కూడా పరమాత్మ యొక్క వివిధ రూపాలుగానే చెప్పబడుతున్నారు. అసలు నిజంగా ఈ దేవతలందరూ పరమాత్మ యొక్క స్వరూపాలేనా? వీరందరూ పరమాత్మ యొక్క స్వరూపాలే అయితే ఇంతమంది దేవతలను ఎందుకు ఆరాధించాలి? ఈ దేవతలందరూ ప్రకృతి యొక్క శక్తులు, భగవంతుడి యొక్క స్వరూపాలు అని చెప్పడానికి ఏదైనా వైదిక ప్రమాణం ఉందా అని ఆలోచిస్తే దీనికి వేదమే ప్రమాణమిస్తుంది. అది ఋగ్వేదంలోని 1వ మండలం 164వ సూక్తం 46వ మంత్రం ఈ విధంగా చెప్తుంది. ఇంద్రం మిత్రం వరుణమగ్నిం ఆహుః అదో దివ్య ససుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహుః. ఈ మంత్రం యొక్క అర్థం ఒకే సత్పదార్థాన్ని, పరమార్థ తత్వాన్ని విద్వాంసులు ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, అగ్ని అని, దేవలోకవాసి చక్కని రెక్కలు కలిగిన గరుత్మంతుడని, యముడని, వాయువని బహువిధాలుగా పేర్కొంటారు. ఈ మంత్రాన్ని బట్టి నిజానికి పరమాత్మ ఒక్కడే అని, ఆ భగవంతుడే వివిధ రూపాలను ధరించి సృష్టిని రక్షించడానికి అవతరిస్తాడని మనకు అర్థమవుతుంది. వేదాలలో అనేక మంది దేవతల ప్రస్తావన ఉంది. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మన ఋషులు అదే వేదంలో దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే అని ఈ ఒక్క మంత్రంతో తేల్చి చెప్పేశారు. కాబట్టి దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే.
పూర్వం ఈ దేవతలను యజ్ఞాలు చేసేటప్పుడు దేవతలకు హవిస్సులను సమర్పించి ఆరాధించేవారు. యజ్ఞములలో దేవతలను ఆరాధించేవారు. తరువాత మనం విగ్రహ రూపంలో కూడా దేవతలను ఆరాధిస్తున్నాం. ఇది కూడా వైదిక పరమైనదే. విగ్రహారాధన చేయడం వెనుక కూడా ఒక కారణం ఉంది. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని చెప్పుకుంటాం కదా. సో సర్వాంతర్యామి అయిన భగవంతుడు అన్ని వస్తువులలో అందరిలోనూ ఉన్నాడు. రాతి శిలలలో కూడా భగవంతుడి యొక్క దివ్య చైతన్య శక్తి నిండి ఉంటుంది. దాన్ని గ్రహించి మన పూర్వీకులు దేవతలను విగ్రహ రూపంలో మలిచి పూజించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పూజిస్తున్నాము. అసలు విగ్రహం అనేది భగవంతుడిపై మనలాంటి సామాన్య భక్తులకు ఏకాగ్ర చిత్తం కుదరడానికి, ఏకాగ్రత కుదరడానికి, మనస్సుని పూర్తిగా భగవంతుడిపై లగ్నం చేయడానికి భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధించమని చెప్తారు. ఈ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క శక్తులు, అంటే ప్రకృతిలోని వివిధ శక్తులే దేవతలుగా చెప్పబడుతున్నారు. ఈ దేవతల్ని ఆరాధించడం వల్ల, వీరిని ఉపాసించడం వల్ల ప్రకృతిలోని వివిధ శక్తులను, ప్రకృతి నుంచి ఎన్నో శుభాలను, శుభ ఫలితాలను మనం పొందవచ్చు. ప్రకృతి మనకెంతో మేలు చేస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువును మనం వినియోగించుకుంటున్నాం. వృక్షాలు, నీరు, వాయువు, అగ్ని, భూమి, ఇలా ప్రతిదీ కూడా ప్రకృతిలోని భాగమే. వీటన్నిటి ద్వారా మనం ఎంతో లాభం పొందుతున్నాం. ఇవన్నీ మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. కాబట్టి వాటిని గౌరవించి పూజించడమే మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తుంది. ఇదే మానవ ధర్మం కూడా. సహాయపడిన వారికి కృతజ్ఞత తెలపడమే మానవ ధర్మం. ప్రకృతిని గౌరవించడం, ప్రకృతికి కృతజ్ఞత తెలపడం మన ధర్మం. సో ఈ వీడియోలో మనం దేవతల గురించి, ఆ దేవతలు ఎవరెవరు అని, 33 కోటి దేవతల గురించి, ఆ దేవతలను ఆరాధించడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, భారతదేశంలో మనం ఆరాధిస్తున్న దేవతలకు, అలాగే గ్రీక్, రోమన్, ఈజిప్షియన్ లాంటి సివిలైజేషన్స్లో వాళ్ళు పూజించే దేవతలకు, ఇంకా ఎన్నో కల్చర్స్లో, ఇంకా ఎన్నో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కల్చర్స్లో అక్కడి మైథాలజీలో చెప్పబడ్డ దేవతలకు, మనం పూజిస్తున్న దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి. అసలు మనం పూజిస్తున్న దేవతలకు మిగతా కల్చర్స్లో చెప్పబడ్డ దేవతలకు సిమిలారిటీస్ ఎందుకున్నాయి? ఈ దేవతలు ఆ దేవతలు ఒకటేనా? దీని వెనకున్న రహస్యం ఏంటి? పరమాత్మ అంటే ఎవరు? మాయ అంటే ఏమిటి? ప్రకృతి పురుషులు అంటే ఎవరు? ఇంకా ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మనం రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.